ఈ సీజన్ లో మీ పంటను నాశనం చేసేది పురుగులు కాదు, తెగులు కాదు. మీరు కొనబోయే ఒక నకిలీ విత్తనాల ప్యాకెట్ కూడా కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి, లక్షల రూపాయల పెట్టుబడి, నెలల తరబడి కష్టం అన్ని ఒక్క నిర్ణయంతో ప్రమాదంలో పడొచ్చు. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూసే వరకు విత్తనాలు మాత్రం కొనకండి. విత్తనాల ప్యాకెట్ చేతిలోకి తీసుకోగానే ప్రతి రైతు చెక్ చేయాల్సిన 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రైతన్నలారా, మీ అందరికి కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని నొక్కండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విషయం, హోలోగ్రామ్ ఇంకా క్యూఆర్ కోడ్ ని చెక్ చేయండి. రైతన్నలారా, విత్తనాల ప్యాకెట్ చేతిలోకి తీసుకోగానే మొదటగా చూడాల్సింది క్యూఆర్ కోడ్ ఇంకా హోలోగ్రామ్. అసలైన హోలోగ్రామ్ ను కాస్త తిప్పి చూస్తే రంగు మెరుపు కనిపిస్తుంది, కానీ నకిలీ విత్తనాల ప్యాకెట్ పైన ఆ మెరుపు కనిపించదు. ఇంకా క్యూఆర్ కోడ్ ఉంటే తప్పకుండా స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత కంపెనీ వివరాలు, బ్యాచ్ నంబర్ ఇంకా తయారీ తేదీ వంటి సమాచారం కనిపిస్తుంది. ఒకవేళ ఆ సమాచారం కనిపించకపోతే లేక వేరే వెబ్సైట్ ఓపెన్ అయితే అది నకిలీ విత్తనాల ప్యాకెట్. అటువంటి ప్యాకెట్ ని కొనకండి. రెండో ముఖ్యమైన విషయం, లేబుల్ రంగు చూసి గుర్తించండి. చాలా మంది రైతులు ప్యాకెట్ రంగునే చూస్తారు, కానీ లేబుల్ రంగు కూడా అంతే ముఖ్యమైనది. తెలుపు రంగు లేబుల్ ఉంటే అది ఫౌండేషన్ సీడ్, నీలం రంగు లేబుల్ ఉంటే అది సర్టిఫైడ్ సీడ్. సాగుకు చాలా మాటికి సర్టిఫైడ్ సీడ్ నే వాడుతారు. ఆకుపచ్చ రంగు లేబుల్ కూడా మార్కెట్ లో తరచుగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా ట్రూత్ఫుల్లీ లేబుల్ సీడ్ ను సూచిస్తుంది. ఈ విత్తనాలను ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేసి విడుదల చేస్తాయి. వీటికి ప్రభుత్వ సర్టిఫికేషన్ ఉండకపోయినా కంపెనీ స్వయంగా నాణ్యత ప్రమాణాలను ప్రకటించి సరఫరా చేస్తుంది. అందుకే రైతులారా, కేవలం ఆకుపచ్చ లేబుల్ చూసి కొనకండి. మొలక శాతం, విత్తన శుద్ధత, తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించండి. నీలం లేబుల్ ఉన్న సర్టిఫైడ్ సీడ్ అయినా, ఆకుపచ్చ లేబుల్ ఉన్న ట్రూత్ఫుల్లీ లేబుల్ సీడ్ అయినా సరైన ప్రమాణాలు మరియు కొత్త స్టాక్ ఉంటేనే మంచి మొలకలు మరియు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మూడో ముఖ్యమైన విషయం, విత్తనాల రూపాన్ని పరిశీలించండి. ప్యాకెట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటే కొన్ని గింజలను చేతిలోని తీసుకొని చూడండి. అన్ని దాదాపు ఒకే రకంలో ఉండాలి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని విరిగిపోయినవి ఉంటే అస్సలు కొనకండి. అలాగే బూజు, మచ్చలు లేదా దుర్వాసన ఉంటే అస్సలు కొనకండి. మంచి విత్తనాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 4 ముఖ్యమైన విషయం, ఇంట్లోనే మొలక పరీక్ష చేయండి. ఇది రైతులు తప్పకుండా చేయాల్సిన పని. పూర్తి చేను వేసే ముందు ఒక చిన్న పరీక్ష చేయండి. 100 గింజలని ఒక తడి బట్టలో పెట్టి 5 నుండి 7 రోజుల వరకు ఉంచండి. ఆ తర్వాత ఎన్ని మొలకలు ఎత్తాయో లెక్కించండి. 100లో 75 కంటే తక్కువ మొలకలు వస్తే ఆ విత్తనాల నాణ్యతపై మరోసారి ఆలోచించడం మంచిది. ఈ చిన్న పరీక్ష భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించగలదు. 5 ముఖ్యమైన విషయం, లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే కొనండి. చివరిది కానీ చాలా ముఖ్యమైనది, రోడ్డు పక్కన లేదా తెలియని మనుషుల దగ్గర తక్కువ దొరుకుతున్నాయని అస్సలు కొనకండి. ఎప్పుడు లైసెన్స్ ఉన్న డీలర్ లేదా నమ్మకమైన సంస్థ నుండే కొనుగోలు చేయండి. కొనుగోలు చేసిన తర్వాత బిల్లును తప్పకుండా తీసుకోండి. ముందు చెప్పినట్లుగా ప్యాకెట్ పైన బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, మొలక శాతం, ఎక్స్పైరీ డేట్ లాంటివి తప్పకుండా చెక్ చేయండి. పంట బాగా రావాలంటే ఎరువులు, మందులు ఎంత ముఖ్యమైనవో ఒక మంచి విత్తనం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే విత్తనాలు కొనేటప్పుడు తొందర పడకండి. ఈ రోజు చెప్పిన 5 ముఖ్యమైన విషయాలు గుర్తించుకొని కొనుగోలు చేయండి. నకిలీ విత్తనాల నుండి వచ్చే నష్టాన్ని తప్పించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ గ్రామ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం కాత్యాయని ఆర్గానిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదం.